పార్థసారథి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. పార్థసారథి గారు, బీజేపీ ఏపీ సీఎం డబుల్ ఇంజన్ సర్కార్ 20 సీట్ల లిస్ట్ ఏదో కేంద్రానికి వెళ్ళింది అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దీంట్లో ఇవి కూడా మాట్లాడతారు. 20 మంది లిస్ట్ అయితే వెళ్ళింది. ఒకవేళ 20 మంది లిస్ట్ ఓకే అయినప్పటికీ కూడా సీఎం మాత్రం బీజేపీ క్యాండిడేటే ఉండాలనేది నిన్న హాట్ కామెంట్ మనం చూస్తున్నాం. ఏంటి వాస్తవమేనా, అయ్యే పనేనా, బీజేపీ యొక్క ఆలోచన ఏంటి ఏపీ స్టేట్ కి సంబంధించి? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ వాస్తవమా కాదా అనేటువంటిది పక్కన పెడితే, ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం అంతా ఇంత కాదు అని చెప్పేసి చెప్పాలి. భారతీయ జనతా పార్టీ సీఎం అయితే మాత్రం 10 రెట్లు వేగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది అనేటువంటి విషయం మాత్రం యావత్తు మంచి సమాజానికి తెలుసు. అంటే ఏంటంటే రాష్ట్రం బాగుండాలి, పార్టీలు కాదు రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలనేటువంటి వాళ్ళకి భారతీయ జనతా పార్టీ సీఎం అయితే మంచిది అనేటువంటి ఆలోచన ఉంది. ఆ ఆలోచన విస్తృతంగా అయితే భారతీయ జనతా పార్టీ 100% సీఎం డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ రోజు చెప్పలేం కదా మనం. డబుల్ ఇంజన్ మన ఈ స్టేట్ లోనే కాదు కదా సారథి గారు, గతంలో తెలంగాణలో కూడా చూసాం డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అనేది. కేంద్రంలో అధికారులు ఉంది కాబట్టి రాష్ట్రంలో కూడా మా పార్టీ అధికారంలో ఉంటే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలు ఒకే విధంగా చూడాల్సిన అవసరం ఉంటుంది కదా, అన్ని రాష్ట్రాలు ఒకటే కదా. లేదు 100% భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏ ఒక్క వివక్ష ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వలే. ఆంధ్రప్రదేశ్ ఏంటండి పిచ్చిగా మాట్లాడుతున్నటువంటి పశ్చిమ బెంగాల్కో ఇవ్వలే, తమిళనాడుకో ఇవ్వలే, ఏ దానికి కూడా విభేదాలు అనేటువంటివి లేకుండా సమాజం మొత్తాన్ని, అన్ని రాష్ట్రాలని, దేశం మొత్తాన్ని సమానంగా చూసేది భారతీయ జనతా పార్టీ. ఓపెన్ ఛాలెంజ్ దాంట్లో ఎక్కడైనా సరే. గత కాంగ్రెస్ హయాంలో ఏ విధంగా రాష్ట్రాల్లో వివక్ష జరిగింది, ఇప్పుడు ఏ విధంగా అందరికీ సమానంగా వస్తుంది. జస్ట్ జనాభా ప్రాతిపదికన మొత్తం అంతా ఏదైతే ఉందో ఆ విధంగా ఫండ్స్ ఎక్స్ట్రాగా వచ్చేటువంటి అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడ కానీ భారతీయ జనతా పార్టీ వివక్ష చూపించింది. ఎందుకంటే మేము దేశాన్ని ఒక భరతమాత లాగా, దేశంలో ఉన్న ప్రతి ఒక్క అవయవము, దేహంలో ఉన్న ప్రతి ఒక్క అవయవము ఎట్లా బాగుండాలో దేశంలో ఉన్న ప్రతి ప్రాంతము బాగుండాలనుకుంటాం. ఇంతవరకు ఈశాన్య రాష్ట్రాలని మొత్తం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింటే 70 సంవత్సరాల్లో ఒక్క రోజు చూడలే. ఈ రోజు ఈశాన్య ప్రాంతాలని ఆంధ్రప్రదేశ్ లేకపోతే తమిళనాడు లేకపోతే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాగా అభివృద్ధి చేసేదానికి ఒక భారతీయ జనతా పార్టీనే చూస్తుంది. అక్కడ కొన్ని చోట్ల మా రాష్ట్రాల్లో మాకు వాళ్ళు ఎవరూ లేరు, కానీ ఎక్కడ కానీ వివక్ష లేకుండా ఉంటుంది. దాంట్లో అనుమానమే అవసరం లే. భారతీయ జనతా పార్టీకి దేశమంతా ఒకటే, దేశ ప్రజలంతా ఒకటే, అన్ని మతాల వాళ్ళు ఒకటే, అన్ని కులాల వాళ్ళు ఒకటే, అన్ని జాతుల వాళ్ళు ఒకటే. దీంట్లో భారతీయ జనతా పార్టీ వివక్ష చూపించదమ్మా. నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రి విషయంలో చంద్రబాబు నాయుడు గారి పైన అవినీతులున్నాయి, కేసులున్నాయి, స్టేలున్నాయి. జగన్ గారి మీద అవినీతులున్నాయి, కేసులున్నాయి, స్టేలున్నాయి. ఏం ప్రజలకు ఒక్కసారి అవకాశం ఇస్తే ఏమైతుంది? వాళ్ళు దాదాపుగా 40 సంవత్సరాలు పరిపాలించారు. వీళ్ళు కాంగ్రెస్, జగన్ గారు అన్నా కానీ అంతకుముందు కాంగ్రెస్ అయినా దాదాపు వాళ్ళు 40 సంవత్సరాల దాకా, అంటే వీళ్ళు 20 సంవత్సరాలు పరిపాలించారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే చూస్తున్నాం కదా ఉత్తరప్రదేశ్ లో ఏం జరుగుతుందో, మధ్యప్రదేశ్ లో ఏం జరుగుతుందో. అవి చూసిన తర్వాత ప్రజలందరూ కలిసి ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఎస్ చూద్దాం, ఒక అవకాశం ఇద్దాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, వాజ్పేయి గారి యొక్క మంచి పరిపాలన చూసాం, నరేంద్ర మోడీ గారి మంచి పరిపాలన చూస్తున్నాం. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా గానీ, ఇప్పుడు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా గానీ అవినీతి లేని పాలన ఇస్తున్నాడు. అటువంటి ఆయన యొక్క వారసులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ మంచి జరిగితే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం కేంద్రం దగ్గరికి వెళ్లి పనులు చేయించుకుంటూ ఉంటారు, కేంద్రం దగ్గరికి పోయి ప్రపోజల్స్ పెడుతూ ఉంటారు. అదే డబుల్ ఇంజన్ సర్కార్ భారతీయ జనతా పార్టీ అయితే కేంద్రంలో ఉన్నటువంటి యొక్క దేశమంతా అభివృద్ధి కావాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అదే ఆలోచనతో ఇక్కడ పని చేస్తూ ఉంటారు. రెండవది, ఇప్పటి వరకు చూస్తే కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్తున్నారు, కేంద్ర పెద్దలతో కలుస్తున్నారు స్వప్రయోజనాల కోసం అంటున్నప్పుడు మరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేంద్రం ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అంటే వాళ్ళు వచ్చి కలిస్తే సపోర్ట్ ఎందుకు చేస్తుందమ్మా? వీళ్ళు పోతున్నది దాని వరకే అని చెప్తున్నా. నేను చెప్తున్నది మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పలే. వీళ్ళు ఎంతవరకైనా కానీ ఎంపీలుగా ఉండేటువంటి వాళ్ళు ఏ రోజైనా ఈ రాష్ట్రానికి ఫలానా మంచి జరగాలని చెప్పి అసెంబ్లీలో పార్లమెంటులో మాట్లాడడం గాని, ఆఫీసుల చుట్టూ తిరగడం గాని, సరైన ప్రపోజల్స్ ఇవ్వడం గాని జరుగుతోందా? జస్ట్ నేను ఒక మా కదిరి ఉదాహరణ చెప్తానమ్మా.
చంద్రబాబు నాయుడు గారు బైపాస్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు, జగన్ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. అసలు వాళ్ళు కనీసం దాని గురించి పట్టించుకోలే. చివరికి మా యువమోర్చా అధ్యక్షుడు వంశీకృష్ణ, అయ్యా మీరు నెల లోపల దీనికి సంబంధించి భూమి సేకరణ ప్రతిపాదనలు ఇస్తారా, లేకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేయాలా అన్నారు. అప్పటికీ చేయలే. చివరికి అతను ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మొట్టమొదటి ఏమన్నారు, ఇది బీజేపీ కేంద్రానికి సంబంధం కదా, మీరే ఎట్లా చేస్తారన్నారు. కేంద్రమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఫైల్ పోతే తప్ప శాంక్షన్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. వెంటనే ఎప్పుడైతే ఆమరణ నిరాహార దీక్ష చేశారో ఆ రోజు ఇంకా విధి లేనటువంటి పరిస్థితులు వచ్చారు. ఈ రోజు కదిరికి బైపాస్ రోడ్డు రావడానికి మా వంశీకృష్ణ కారణమయ్యాడు. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే, ఇక్కడ ఉండే ఎంపీలు ఎంతసేపు అయినా సొంతం యొక్క వ్యాపారాల కోసం దీనికోసం పనిచేస్తున్నారు తప్ప ఏ రాష్ట్రం, అది వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ, నేషన్ కోసం రాష్ట్రం కోసం పనిచేసేటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. కాబట్టి సంఖ్య తక్కువగా ఉంది, ఉన్న వాళ్ళలో ఉన్నారు రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళు.